మరొక టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. డే 1 నుంచి కూడా ఫస్ట్ జనరేషన్ కానివ్వండి, సెకండ్ జనరేషన్ కానివ్వండి, థర్డ్ జనరేషన్ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ లేటెస్ట్ మోడల్ ఇది 2025ది. సో ఇప్పటికి కూడా సేల్స్లో అలాగే దూసుకెళ్తుంది. పైగా బిల్డ్ క్వాలిటీలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు, రోజు రోజుగా పెరుగుతూనే ఉంది. కానీ ఇందులో టాటా కార్స్ అనగానే మన ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇష్యూస్ ఉంటాయా, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటాయని ప్రతి ఒక్క ఓనర్కి డిఫరెంట్ రేషియో అనేది ఉంటుంది, డిఫరెంట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో ఈ ఓనర్ ద్వారా మనం తెలుసుకుందాము. అండ్ మీరు కూడా ఇలాగే ఓనర్షిప్ రివ్యూ అనేది మన ఛానల్లో షేర్ చేసుకోవాలనుకుంటే రిపీటెడ్ కార్స్ అయినా పర్లేదు, ఏ బైక్ అయినా ఏ కార్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వస్తాను. జస్ట్ మీరు బైకర్స్ బైతులుగా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేసినట్టయితే నేనే వస్తాను. అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయండి, కార్ డీటెయిల్స్ యాడ్ చేయండి, బైక్ డీటెయిల్స్ యాడ్ చేయండి, వాట్సాప్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాను, అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. హలో అండి, మీ పేరు చెప్పరు? రోహిత్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నాన్ ఐటీ జాబ్, స్పాటిఫై నాన్ ఐటీలో చేస్తుంటారు. ఓకే, వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? 1 year 2 months అవుతుంది. 1 year 2 months, లాస్ట్ ఫిబ్రవరిలో తీసుకున్నాను. ఓకే, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 19,000 చేంజ్, 19,500 అట్లా అయింది. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, తీస్తుంటారు రెగ్యులర్ గా వెహికల్? రెగ్యులర్ గా తీస్తూ ఉంటాం. అండ్ వేరియంట్ ఏంటిది? ఇది కంప్లీట్ టాప్ అండ్ ఫియర్లెస్ ప్లస్ ఎస్ మాన్యువల్ వేరియంట్, డీజిల్. ఓకే, మాన్యువల్. యా, ఆన్ రోడ్ ఎంత పడింది మనకి? ఆన్ రోడ్ మనకు వచ్చేసి 18.5 lakhs పడింది. 18.5 lakhs. సో 18.5 lakhs లో వేరే ఏమైనా చూసారా మీరు? నేను సానెట్ చూసాను, అంటే ఆల్టర్నేట్ వెహికల్స్ కూడా నాకు స్టార్టింగ్ లో హ్యారియర్ తీసుకుందామని ఉండే, కానీ నా బడ్జెట్ కి అబౌవ్ ఉండే హ్యారియర్, సమ్ 23-24 lakhs ఉండే. మనకు అప్పటికి ఫేస్ లిఫ్ట్ వచ్చేసి పాత వేరియంట్స్ అనేవి డిస్కంటిన్యూ అయిపోయినాయి వాళ్ళు. ఓకే, పాత వేరియంట్స్ లో ఫేజ్ 2 వెహికల్స్ ఉంటాయి కదా. అవును. సో ఆ వెహికల్స్ చూసాను, కానీ నా బడ్జెట్ కి అబౌవ్ ఉండే అది. సో నేను వేరే వెహికల్స్ కూడా ట్రై చేశాను, కానీ నాకు టాటా ఇచ్చే ఫీల్, ఆ డ్రైవ్ ఎక్స్పీరియన్స్, ఆ డీజిల్ మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి డీజిల్ లో. అవును. సో నేను ఇంకా నెక్సాన్ లో అప్పుడే ఫేస్ లిఫ్ట్ మోడల్ వచ్చింది, ఇంటీరియర్స్ కి చూస్తే గానీ కంప్లీట్ న్యూ మోడల్ సఫారీకి దీనికి హ్యారియర్ కి దీనికి పెద్ద డిఫరెన్సెస్ లేవు ఇంటీరియర్ పరంగా కానీ. అండ్ డీజిల్ ఆప్షన్ ఉంది మనకి. సో నేను టాటా నెక్సాన్ చూస్ చేసుకున్నాను. సో నెక్సానే చూస్ చేసుకోవడానికి ఏంటి అంటే రీజన్? లైక్ వెన్యూ, సోనెట్, పోనీ సరే ఇండియన్ బ్రాండ్స్ అయినా 3X కూడా ఉంది మహేంద్ర నుంచి, ఇందులో డీజిల్ ఉంది. అవును, అది కాకుండా కరెక్ట్. ఫస్ట్ ఆమె టాటా ఫ్యాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆమె టాటా ఫ్యాన్. అండ్ మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ. ఓకే, సేఫ్టీ అండ్ డీజిల్ ఇంజన్, ఆ పవర్ కానీ, ఆ ఇంటీరియర్స్ కానీ, మనకి స్టీరింగ్ మీద వచ్చే లోగో కానీ, ఇంటీరియర్ కొంచెం ఎట్లా అంటే మనకి లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది. సో దాని పరంగా నేను టాటా చూస్ చేసుకున్నాను. నేను వేరే వెహికల్స్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను, లైక్ సానెట్, ఇంకా సెల్టోస్ కూడా ట్రై చేశాను. HTX ప్లస్ వేరియంట్ ఉంటుంది. ఓకే, సో ఆ వేరియంట్ కూడా ట్రై చేశాను, కానీ మనకి ఇందులో వచ్చే టాప్ అండ్ ఫీచర్స్ అన్ని అందులో మిస్ అవుతాయి ఆ ప్రైస్ బడ్జెట్ లో కూడా. ఓకే, బడ్జెట్ లో ఉంది, టాప్ అండ్ కూడా వచ్చేసింది మనకి. అండ్ మీరు ఎక్కువగా హైవేస్ లో తిరుగుతుంటారా, లేదంటే సిటీ? హైవేస్ వరంగల్, నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ అన్నట్టు. రీసెంట్ గా ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, సో ఫ్రీక్వెంట్ గా వరంగల్ వెళ్తూ వస్తూ ఉంటాను. ఓకే, లోకల్ లో కూడా తీస్తాను, ఆఫీస్ కి అటు ఇటు వెళ్తా ఉంటాను. ఓకే, అదే సిటీ మైలేజ్ ఎంత ఇస్తుంది మనకి యావరేజ్ గా? సిటీ మనకు వచ్చేసి సిటీ 18 to 19 వస్తుంది సిటీలో. మీరు ఇప్పటికి కానీ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఇప్పుడు స్టార్ట్ చేసి చూసుకున్నాను, 18 పైనే ఉంటుంది. ఓకే, నాకు హైవేలో వచ్చేసి నేను చెక్ చేసిందంటే క్రూజ్ కంట్రోల్ 100+ స్పీడ్, 100 to 110 అట్లా పెట్టుకున్నప్పుడు నాకు 26 చేంజ్ వచ్చింది హైవేలో. 26 ఆల్మోస్ట్ సిఎన్జి మైలేజ్ అది. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను కొన్ని. ఓకే, ఐ కెన్ షేర్ యూ ఇఫ్ యూ వాంట్. సో టాటాలో డీజిల్ తీసుకుంటే ఇది బెనిఫిట్స్ ఉంటాయి. డీజిల్ పెట్రోల్ వేస్ట్. బెనిఫిట్స్ ఏంటంటే పవర్, యూ కెన్ ఎంజాయ్ ద పవర్. 260 Nm ఆఫ్ టార్క్, మంచి పవర్ ఎంజాయ్ చేయొచ్చు. టర్బో చార్జ్ ఇంజన్ కాబట్టి మనకు ఆ ఫీల్ వస్తుంది. ఓకే, టర్బో చార్జర్ అన్నారు కాబట్టి టర్బో లాగ్ ఏమన్నా ఫీల్ అయ్యారు? టర్బో లాగ్ నేను ఎకానమీ మోడ్ లో సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది, ఎప్పుడైనా ఓవర్టేక్స్ చేసేటప్పుడు కానీ. సిటీ మోడ్ కి షిఫ్ట్ అయిపోతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ స్పోర్ట్ మోడ్ యూజ్ చేసేంత టైం పడదు మనకి సిటీలో ఉంటే. ఓకే, చాలా రేర్ గా స్పోర్ట్ మోడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి ఆ మోడ్ చేంజ్ చేసినప్పుడు మైలేజ్ డిఫరెన్స్ ఏమైనా వస్తుంది? మైలేజ్ డిఫరెన్స్ అంటే స్పోర్ట్ మోడ్ లో నేను ఎక్కువ నడపను. స్పోర్ట్స్ మోడ్ ఇఫ్ ఐ వాంట్ టు ఓవర్టేక్ సమ్మన్, ఎప్పుడైనా నార్మల్ గా డ్రాగ్స్ కానీ ఓవర్టేక్స్ కానీ చేయాలనుకున్నప్పుడు నేను కంప్లీట్ స్పోర్ట్ మోడ్ షిఫ్ట్ అయిపోతాను. ఓకే, మాక్సిమం వచ్చేసి నాకు 2-3 kilometers డ్రాప్ ఉంది, కానీ ఎక్కువ డ్రాప్ లేదు. ఒక 16 అట్లా 18 వచ్చేది 16 కి పడిపోద్ది అంతే. ఓకే, ఒక 2 kilometers మనకి ఎకానమీ ఉన్న సిటీ మోడ్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. పవర్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ మైలేజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, అండ్ ప్రీవియస్లీ యూజ్ చేసిన కార్ ఏదైనా ఉందా? లేదు, ఇది నా ఫస్ట్ వెహికల్. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేస్తే టాటా వెహికల్స్ అనగానే చాలా ఇష్యూస్ కస్టమర్ చెప్తుంటారు. మీరు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి? నాకు నేను వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి నాకు సాఫ్ట్వేర్ లో చిన్న చిన్న గ్లిచెస్ వచ్చినాయి, కానీ నాకు సేల్స్ పరంగా, ఆఫ్టర్ సేల్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు.
చాలా మంది నేను కామెంట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసాను కానీ టాటా అనగానే ప్రతి ఒక్కరు ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగోదు అది అని కామెంట్స్ పెడతా ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు దాని మీద. కానీ వన్స్ జాస్పర్, నేను ఇక్కడ కొంపల్లి జాస్పర్ లో తీసుకున్నా, వన్స్ జాస్పర్ కి వచ్చి సర్వీస్ తీసుకొని చూడండి ఎవరైనా, బెస్ట్ సర్వీస్. టాటాలో బెస్ట్ సర్వీస్ నీకు జాస్పర్ సజెస్ట్ చేస్తాను నేనైతే వరకు. గ్రేట్, అది వినడం గ్రేట్. మీరు మాన్యువల్ తీసుకున్నారు కదా, క్లచ్ ఎలా ఉంటుంది దీన్ని? క్లచ్ బాగానే ఉంటుంది. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో కొంచెం నాకు హార్డ్ అనిపించేది, ఒక 500 కిలోమీటర్స్ తర్వాత నాకు ఫ్రీ అయిపోయింది. స్టార్టింగ్ డేస్ లో కొంచెం ప్రాబ్లం అయ్యేది నాకు, హార్డ్నెస్ ఉండేది, కొంచెం వెహికల్ అనేది కొంచెం జంప్ అవుతుండేది స్టార్టింగ్ లో. దాని తర్వాత ఫ్రీ అయిపోయింది. బిలో 500 కిలోమీటర్స్. సర్వీస్ సెంటర్ కి వెళ్ళారా మళ్ళీ ఇష్యూ కోసం అని? ఏం లేదు, నేను సర్వీస్ సెంటర్స్ కి మేజర్ గా వెళ్ళను. నాకు చిన్న చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, మనం రివర్స్ గేర్ వేసినప్పుడు సామ్సంగ్ కెమెరా గ్లిచెస్ వస్తా ఉంటాయి, దాని పరంగా వెళ్ళాను కానీ నాకు మేజర్ ఇష్యూస్ ఏం రాలేదు ఇక్కడ. మరి ముందే ఆలోచించుకున్నారా ఈ గ్లిచెస్ ఇవన్నీ టాటాలో కొంచెం ఉంటాయి? నేను టాటాలో చూసాను కానీ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చేసి అప్డేటెడ్ మోడల్ కదా, కొంచెం సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఏ దాంట్లో మన ఫోన్ లో అయినా చిన్న చిన్న సాఫ్ట్వేర్ గ్లిచెస్ వస్తా ఉంటాయి. సో వాళ్ళు వెళ్ళంగానే ఇన్స్టాంట్ రిజల్యూషన్ ఇస్తారు అన్నట్టు. నేను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో నాకు సిస్టమ్ కనెక్ట్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసి క్లియర్ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ప్రతి ఒక్కటి చేస్తారు వాళ్ళు క్లియర్. ఎప్పుడు నేను సర్వీస్ సెంటర్ లో మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఓకే, ఇంకా మెకానికల్ లో వస్తే మన సస్పెన్షన్ ఎలా అనిపించింది? సస్పెన్షన్ బాగుంటది టాటాలో హ్యారియర్, సఫారీ, నెక్సాన్ చూసుకున్నాను, సస్పెన్షన్ బాగుంటది. ఓకే, నీకు మనకి ఎట్లా అంటే ఇప్పుడు బ్యాడ్ రోడ్స్ లో కానీ ఇప్పుడు తీసుకెళ్లాలంటే సెడాన్స్ అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రోడ్ లోకి వెళ్తుందా వెళ్ళదా ఆలోచించి వెళ్లాల్సి వస్తుంది. నెక్సాన్ అంటే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మనకి, బ్లైండ్ గా మనం వెళ్ళిపోవచ్చు ఏ రోడ్ లోకైనా కూడా. ఓకే, అండ్ స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కానివ్వండి? స్టీరింగ్ ఫీల్ బాగుంది. పాత మోడల్ నేను అసలు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. దీంట్లో వచ్చేసి కొంచెం మనకి న్యూ మోడల్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వచ్చింది కదా హ్యారియర్ సఫారీకి, దాంతో పోల్చుకుంటే కొంచెం హెవీ అనిపిస్తుంది ఇది. ఓకే, ఆ స్టీరింగ్ మనకు హెవీ వెహికల్ డ్రైవ్ చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి మీరు మాన్యువల్ తీసుకున్నారు కాబట్టి చాలా మందికి కస్టమర్స్ కూడా ఇది కంప్లైంట్ ఏంటంటే మాన్యువల్ లో రివర్స్ గేర్ వేసేటప్పుడు కొంచెం స్టక్ అవుతుంది అని అంటుంటారు. లేదు, నాకైతే ఎప్పుడు అట్లా అవ్వలేదు. అసలు రివర్స్ గేర్ ఎప్పుడు స్టక్ అవ్వలేదు. లేదు లేదు, మనకి ఎట్లా మనకు ఒక ముందు లీవర్ వస్తుంది అన్నట్టు, ఆ లీవర్ ప్రాపర్ గా ప్రెస్ చేసి మనం చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. ఇనిషియల్ డేస్ లో కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతుండేది, తర్వాత అలవాటు అయిపోయింది. మనం లివర్ పుష్ చేసి ఇట్లా వెనక్కంటే వచ్చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 1 year లో మీరు 20,000 kilometers అరౌండ్ తిరిగారు. ఇప్పటివరకు ఎన్ని సర్వీసెస్ కంప్లీట్ అయ్యాయి మీకు? 2 సర్వీసెస్, 2 ఫ్రీ సర్వీసెస్. ఓకే, సర్వీస్ కాస్ట్ ఎలా వస్తుంది మనకి? 1 year తర్వాత 15,000 kilometers కి పెయిడ్ సర్వీస్ వస్తుంది. పెయిడ్ సర్వీస్ వచ్చేసరికి నాకు రీజనబుల్ అనిపించింది. 7,000 లో అయిపోయింది నాకు. 7,000 ప్రతి ఇయర్. ఇంకా మనకి పెయిడ్ సర్వీస్ వచ్చేసరికి 7,000. ప్రతి 6 months వచ్చేసరికి మనకి చెకప్ ఉంటుంది అన్నట్టు, బేసిక్ హెల్త్ చెకప్. ఓకే, సో దాంట్లో 3,000 2,500 అట్లా అయిపోతుంది. అండ్ హెడ్ లైట్స్ త్రో ఎలా ఉంది దీన్ని? హెడ్ లైట్స్ త్రో మనకి లెవెలింగ్ ఉంటుంది కదా, ఆ లెవెలింగ్ త్రూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. లోకల్లో తిరిగితే ఒక లెవెలింగ్ పెట్టుకుంటాం, మనం హైవేలో వెళ్తే ఒక లెవెలింగ్ పెట్టుకుంటాం. నేను దాని త్రూగా నేను మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాను లెవెలింగ్. సో లెవెలింగ్ బాగానే అనిపించింది. నేను విన్నది ఏంటంటే సిటీలో అయితే పర్లేదు, హైవేస్ లో కొంచెం త్రో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు హైవేలో త్రో తక్కువ ఉంటుంది అంటే అకార్డింగ్ టు అవర్ లగేజ్, మనం ఎంత లగేజ్ పెడుతున్నాం దాన్ని బట్టి మనం త్రో సెట్ చేసుకోవాలి. మనం సిటీలో వాడే త్రో మనం హైవేలో వాడితే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, అండ్ ఇంకొన్ని క్వశ్చన్ మనం ఒకసారి ఇంటీరియర్ కి అయితే వెళ్దాము. ఇంటీరియర్ కి వచ్చిన తర్వాత మీ హైట్ వచ్చేసి 5'7". సో మీ ఫ్యామిలీలో మీకన్నా హైట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? తమ్ముడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు మెయిన్లీ నెక్సాన్ లోనే ఈ హెడ్ రూమ్ అనేది తగులుతూ ఉంటుంది. సో అది ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? అంటే నెక్సాన్ లో కంటే మనకి కర్వ్ లో ఎక్కువ హెడ్ రూమ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరిగింది. నెక్సాన్ లో వచ్చేసి మనకి ఇక్కడ స్కూప్డ్ ఉంటుంది అన్నమాట. అవును, ఈ స్కూప్డ్ వల్ల మనకి హెడ్ రూమ్ అంత ఇబ్బంది ఎప్పుడు అవ్వలేదు. మా బ్రదర్స్ వచ్చేసి 5.9 6 వరకు కూడా ఉంటారు. ఇప్పుడైతే ప్రాబ్లం అవ్వలేదు హైట్ పరంగా. అంటే కొంచెమే ఉంటది మళ్ళీ స్పేస్, వాళ్ళకి 6 feet అబోవ్. మనకి ఎట్లా అంటే కొంచెం రిలాక్స్ గా ఇట్లా కూర్చుంటే సెట్ అయిపోద్ది. ఓకే, స్టిఫ్ గా కూర్చుంటే కొంతమందికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటది. కొంచెం రిలాక్స్ పొజిషన్ లో కూర్చుంటే మనకి ఈజీ ఉంటది. ఓకే, అండ్ నీ రూమ్ కానివ్వండి? నీ రూమ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది నా పొజిషన్ కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది నార్మల్ గా కో ప్యాసింజర్ లెవెల్ కి అడ్జస్ట్ చేసుకో, కొంచెం ఇక్కడ మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ నాట్ ఫ్రీ ఉంటది చాలా. మనకి సీటింగ్ పొజిషన్ కానీ కంఫర్ట్ లెవెల్స్ కానీ బ్యాక్ సైడ్ ప్రాపర్ ఉంటది. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇష్యూస్ అన్నారు కదా, కెమెరానే గ్లిచ్ వస్తుందా లేదంటే మీకు టచ్ కానివ్వండి అది రెస్పాన్స్? టచ్ లాగ్ నాకు ఇప్పటిదాకా ఎప్పుడు అవ్వలేదు. టచ్ అసలు లాగ్ అనేది లేదు. అది నా కార్ లో మరి ఏంటో నాకు అట్లా వచ్చింది. కానీ చాలా నేను రివ్యూస్ చూసాను వేరే వాళ్ళవి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఆటోమేటిక్స్ లో డ్రైవ్ మోడ్ పడకపోవడం కానీ నేను అలాంటివి చూసాను. కానీ నా వెహికల్ లో కనుక ఏ ప్రాబ్లం లేదు అసలు. ఓకే,
అండ్ ఇంకోటి మెయిన్గా టాటా కార్స్లో నేను ఇప్పటివరకు చేసిన ఓనర్షిప్ రివ్యూలో కూడా కంప్లైంట్స్ ఏంటంటే కీస్ అనేవి లాక్ అండ్ అన్లాక్ అనేది కొంచెం అవ్వట్లేదు, అదొక సాఫ్ట్వేర్ ఇష్యూ లాగా. మనకి ఇందులోనా? ఓకే, మనకి నాకైతే ఏ ప్రాబ్లం రాలేదండి, వెహికల్ పరంగా అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పటిదాకా. అన్లాక్ కానీ లాక్ కానీ నేను ఇంకా ఫోన్ లో ఐఆర్ఏ యాప్ కూడా యూజ్ చేస్తాను. నా దగ్గర కీస్ ఇంట్లో ఉన్నప్పుడు నేను నా బై మిస్టేక్ అని కీస్ మర్చిపోయి వచ్చిన, ఐ వాంట్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ మై కార్ అన్నప్పుడు నేను ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకుంటాను. కానీ ఎప్పుడు ప్రాబ్లం లాగ్ అనేది ఎప్పుడు అవ్వలేదు. అండ్ ఇంకోటి మన కార్ని మనం డీటెయిల్గా ఎప్పుడు చాలాసార్లు చెక్ చేస్తున్నప్పుడు కానీ డోర్స్లో కానీ చిన్న ఎక్కడైనా రస్ట్ ఇష్యూస్ ఏమైనా చూసారా? రస్ట్ ఇష్యూస్ ఏం నేను అబ్జర్వ్ చేయలేదు. రస్ట్ ఇష్యూస్ అయితే ఇప్పటిదాకా ఏం లేవు, కొత్త వెహికల్ కదా, ఇంకొంచెం యూజ్ చేస్తున్న కొద్దీ మనకి ఏమన్నా తెలిసే ఛాన్సెస్ ఉంటాయేమో, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఏం లేవు రస్ట్ ఇష్యూస్. అండ్ రాటిల్ సౌండ్స్ కానీ ప్లాస్టిక్ సౌండ్స్ కానీ? నో, రాటిల్ సౌండ్స్ అసలు జీరో రాటిల్ సౌండ్స్. ఓకే. అండ్ డీజిల్ బండి మనది, అండ్ ఎన్విహెచ్ లెవెల్స్ లోపల క్యాబిన్ లోకి వస్తుంటాయా? ఎన్విహెచ్ లెవెల్స్ అంటే ఆబ్వియస్లీ కార్ స్టార్ట్ చేసినాకనే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఆబ్వియస్లీ ఆన్ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ అన్నసే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మనం మ్యూజిక్ ఆఫ్ చేసుకొని వెళ్తే మనకి కొంతమంది డీజిల్ లవర్స్ ఉంటారు, దే వాంట్ టు హ్యావ్ దట్ సౌండ్. ఆ సౌండ్ కావాలి అనుకున్నప్పుడు ఆ సౌండ్ ఎంజాయ్ చేయగలుగుతాం మనం. ఒక డిస్టర్బెన్స్ లాగా కాకుండా ఒక ఫీల్ వస్తుంది మనకి. స్పోర్ట్స్ మోడ్ లో పెడితే ఒక టైప్ ఆఫ్ టర్బో సౌండ్ వస్తూ ఉంటుంది అన్నట్టు లోపలికి. ఇట్ ఫీల్స్ గుడ్. ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ కార్ డీజిల్ టాప్ అండ్ నెక్సాన్ ని రికమెండ్ చేస్తారా ఈ ప్రైస్ లో? లేదంటే ఇదే ప్రైస్ లైక్ బ్రీజా ఉంది మనకి, అది 4 cylinders, అది కూడా మనకి సిటీలో మంచి పర్ఫార్మెన్స్ కానీ 4 star సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు దీనికి వెళ్ళమంటారా, బ్రీజాకి వెళ్ళమంటారా? మీరు మీ ఒపీనియన్ ఏముంది? మనకి మారుతి సుజుకిలో వన్ థింగ్ వచ్చేసరికి డీజిల్ ఆప్షన్ లేదు, మనకి డీజిల్ ఆప్షన్ లేదు. అండ్ ఐ రికమెండ్ సేఫ్టీ. ఓకే, మనకి మైలేజ్ కంటే సేఫ్టీ ఇంపార్టెంట్. మీరు నెక్సాన్ తీసుకుంటే ఐ సజెస్ట్ నెక్సాన్. టాటా వెహికల్ సజెస్ట్ చేస్తా ఎవరికైనా కూడా, నా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా టాటా వెహికల్ సజెస్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఈస్ ప్రియారిటీ. ఓకే, సేఫ్టీ ప్రియారిటీ. డీజిల్ తీసుకుంటే మంచి మైలేజ్, పర్ఫార్మెన్స్. మనకి దేంట్లో మనకి ఇనిషియల్ లోనే కొంచెం మనం కొనేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది పెట్రోల్ వేరియంట్ కంటే. మనకి డీజిల్ వేరియంట్ 1 lakh to 1.5 lakh వరకు కాస్ట్లీ ఉంటుంది. మనకి ఫీల్ వచ్చేసి బాగుంటది. యూ కెన్ ఎంజాయ్ ద డ్రైవ్ ఎక్స్పీరియన్స్ విత్ డీజిల్. అండ్ మీరు తీసుకున్న డీలరే జాస్పర్ నుంచి? జాస్పర్, కోంపల్లి జాస్పర్. ఓకే, సర్వీస్ కూడా అక్కడే? సర్వీస్ కూడా అక్కడే బాగుంటుంది వాళ్ళ డీలర్. గుడ్ సర్వీస్. నేను అక్కడికే రికమెండ్ చేస్తా ఎవరైనా కూడా. ఒకవేళ వేరే వాళ్ళకి టాటాలో వేరే డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉంటే ఒకసారి కోంపల్లి వచ్చి ఇక్కడ ట్రై చేసి చూడండి. ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ గుడ్. ఓకే. అండ్ ఫైనల్లీ ఒకసారి డౌన్ పేమెంట్ అండ్ ఈఎంఐ ఎలా వస్తుంది ఒకసారి ఆన్ రోడ్ తో పాటు? డౌన్ పేమెంట్ వచ్చేసి నేను 5 lakhs పే చేశాను. 18 lakhs కి 18.5 lakhs కి? yes, 18.5 lakhs కి 5 lakhs డౌన్ పేమెంట్ పే చేశాను. మిగతాది ఈఎంఐ. నాకు మంత్లీ వచ్చేసి 20,000 పడుతుంది. 20,000. 5 years ఉందా? 5 years. ఓకే, 13.5 lakhs కి 5 years. 13.5 lakhs ఈఎంఐ. సో ఇంకేమైనా ఇష్యూస్ మీరు షేర్ చేసుకోవాలని టాటా వాళ్ళ నుంచి బెటర్ చేస్తే బాగుండేదని ఏమైనా అనిపిస్తుందా? టాటా వాళ్ళు బెటర్ అంటే ప్రెసెంట్ నాకు ఇక్కడ ఈ డీలర్ తో ఏ ప్రాబ్లం లేదు. నేను వేరే డీలర్ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటిదాకా. నియరెస్ట్ లొకేషన్ వచ్చేసి నాకు జాస్పర్. నేను వెహికల్ తీసుకుంది అక్కడే, నేను సర్వీస్ కూడా అక్కడే చేయించుకుంటున్నాను. ఇన్స్టెంట్ రిజల్యూషన్ ఉంటుంది నాకు. అంటే టాటా కార్ నుంచి ఏదైనా ఇంకా బెటర్ చేస్తే ఇంకా ఈ ఫ్యూచర్స్ ఈ ప్రైస్ లో మీకు సాటిస్ఫైడా? ఇంకోటి వన్ మోర్ థింగ్ టు టెల్. ప్రెసెంట్ మనకి కొత్త వేరియంట్ వచ్చింది నెక్సాన్ లో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ ప్రాబ్లం, మనకి కంప్లీట్ టాప్ ఎండ్ లో యాక్టివ్ సబ్-వూఫర్ ఇవ్వలేదు. ఓన్లీ ఆటోమేటిక్ వేరియంట్స్ లోనే ఇచ్చారు అది యాక్టివ్ సబ్-వూఫర్. జేబీఎల్ బ్రాండ్ అదొకటి ఓన్లీ ఆటోమేటిక్ వేరియంట్ లో ఇచ్చారు. కంప్లీట్ టాప్ ఎండ్ అయినా కూడా మనకి మాన్యువల్ లో రాలేదు అది. ఓన్లీ జేబీఎల్ స్పీకర్స్ వచ్చినాయి అండ్ రాలేదు. ప్రెసెంట్ కొత్త వేరియంట్ వచ్చేసరికి దే గేవ్ పానరామిక్ సన్ రూఫ్. మనకి సేమ్ ప్రైస్. మనకి అప్పుడే ఒక రెవల్యూషన్ లా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఒకటే మోడల్ 6 months to 1 year తీసుకున్న వాళ్ళకి మళ్ళీ పానరామిక్ సన్ రూఫ్, దే లైక్ పానరామిక్ సన్ రూఫ్స్ కదా, మనకి కొంచెం బాగుండేది ఆ ప్రైస్ లో. సేమ్ ప్రైస్ ఇస్తున్నప్పుడు ఈ 2-3 ఫీచర్స్ కూడా 2-3 ఫీచర్స్ మళ్ళీ అప్గ్రేడ్, మళ్ళీ ఫేస్ లిఫ్ట్ అనేసి మళ్ళీ ఇంకో మోడల్ వచ్చింది. ఓకే. సో ఇది ఓవరాల్ గా చెప్తుంది టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ యొక్క రివ్యూలో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఈ ప్రైస్ లో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ ఏమైతే లేవు. కొంచెం ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం ఆ కెమెరా గ్లిచ్ కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ అయ్యాయి కాబట్టి ప్రస్తుతానికి హ్యాపీ అయితే ఉన్నాను కార్ తోటి. అండ్ 20,000 kilometers డ్రైవెన్ చేశారు. సో మీరు కూడా ఇలాగే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి రావాలి అండ్ అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను, అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. హైదరాబాద్లో ఉన్న వరకు బైక్స్ కానీ కార్స్ కానీ రిపీటెడ్ కార్స్ అయినా రిపీటెడ్ బైక్స్ అయినా ఓకే రివ్యూస్. అలాగే లేదంటే మీరు ఈజీగా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది మనది సపరేట్గా, దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూస్ సోషల్ డిస్టెన్స్. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వెయిట్ చేయాలి.